రేపు సోమవారం రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేసి చూడండి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారని చెప్పొచ్చు. ఒక్క రూపాయితో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని ఏంటంటే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఒక్క రూపాయి కదనుకుంటాం, కానీ రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకునే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. అలానే కాకుండా సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే కనుక దీపం అంటే కొంతమంది కొన్ని విధాలుగా పెడుతూ ఉంటారు. దీపం కొన్ని విధాలుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు కొన్ని సమస్యలు తీరుతాయి, కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. జాతక దోషాలతో పాటు జాతక సమస్యల్ని కూడా పోగొట్టుకోవడానికి దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక సోమవారం పూటండి ఈ విధంగా దీపారాధన చేయండి. దీపం ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు. కాబట్టి దీపం ఏంటంటే కనుక తమలపాకుపై కానీ తమలపాకు పైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలా ఒకవేళ కుదరలేదనుకోండి, నార్మల్గా తమలపాకు పైన దీపారాధన చేయండి. తమలపాకు కాకుండా రావి ఆకు దొరికిన రావి ఆకు పైన కూడా దీపారాధన చేయొచ్చు. ఇలా దీపారాధన చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ దీపంలో ఎక్కువగా ధన సమస్య వస్తుంది. ధన సమస్యతో సతమతమైపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి, డబ్బు అయితే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మాకేంటంటే సమస్య వస్తూనే ఉంటుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఈ విధంగా ఏంటంటే రూపాయి బిళ్ళని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి మాత్రమే తీసుకోవాలి. ధన సమస్యని పూర్తిగా తొలగించుకోవాలి. ధన సమస్య రాకూడదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు రూపాయి బిళ్ళని తీసుకొని దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపంలో ఈ రూపాయి బిళ్ళని వేసేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసి దానం చేయటం కానీ హుండీలో వేయటం కానీ చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధన సమస్య మెల్లిమెల్లిగా తీరటానికి అవకాశం ఉంటుంది. అలానే ధన ద్వారాలు కూడా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. సోమవారం ఈ విధంగా దీపారాధన చేయటం చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. చాలా వరకు కూడా మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఏంటంటే మిరియాలు వేసి కూడా దీపం పెట్టొచ్చు, బెల్లం ముక్కని వేసి దీపం పెట్టొచ్చు, లవంగాలు యాలకులు కూడా వేసేసి దీపం పెట్టొచ్చు. కానీ అన్ని కలిపి పెట్టుకోకూడదు, సపరేట్గా దీపారాధన చేసుకోవాలి. ఎవరికైతే తీవ్రంగా జాతక సమస్యలు ఉంటాయి కదండి, అంటే జాతకంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, గ్రహాలు నీచ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా జీవితంలో దరిద్రము సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కదా, అంటే నెగిటివ్ ఎనర్జీతో చాలా ఇబ్బంది పడిపోయేవారు ఏంటంటే కనుక ఉదయం 7 గంటల నుంచి 9:45 లోపే దీపారాధన చేయండి. ఆ సమయాలలో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. సోమవారం ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా ఆ సమయాలలో దీపారాధన చేయటం వల్ల శివానుగ్రహం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మనం దీపారాధన చేస్తే మన సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా రూపాయి బిళ్ళ పరిహారం చేయాలని. ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే రూపాయి బిళ్ళ చాలా వరకు కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఒక రూపాయిని అమ్మవారి రూపంగానే కొలుస్తూ ఉంటారు. ఎందుకంటేనండి రూపాయి లేకపోతే మనం ఏంటంటే కనుక బతకలేం. లక్షలో ఒక రూపాయి తగ్గినట్టే, అలానే కాకుండా 100లో 10 రూపాయల్లో కూడా ఒక రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా. కాబట్టి ఏంటంటే రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది. రూపాయి చాలా ఏంటంటే శక్తివంతంగా భావించబడుతుంది. మనకేంటంటే కనుక పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక సోమవారం రోజున ఎవరైతే నమ్మకంతో రూపాయి బిళ్ళ పరిహారం ఆచరిస్తారో వారికి ఉండే కొన్ని రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వారికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది. వారు మంచి రిజల్ట్ని చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఒక రూపాయిని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి. రూపాయి ఏంటంటే కనుక సమస్యల్ని ఎలాగైతే తీరుస్తుందో ధనాన్ని కూడా అలాగే మన దగ్గరికి రప్పిస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. అలానే జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే ఇప్పుడు దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి కూడా బయటపడేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుకనండి రాత్రి మనం పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయాలి. ఈ పరిహారానికంటూ నిష్ట నియమాలు ఏమీ లేవు. కానీ కాకపోతే ఏంటంటే కనుక ఏ సమస్య అయితే మీ జీవితంలో పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, సమస్య వల్ల చాలా సఫర్ అవుతున్నారని బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా రూపాయి బిళ్ళని తీసుకోండి. రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళని
తీసుకుని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఆడవారైతేనేమో ఎడమ చేతిలో పట్టుకోవాలి, మగవారైతేనేమో కుడి చేతిలో పట్టుకోవాలి. ఇలా పట్టేసుకుని ఏంటంటే కనుక రండి ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇలా తలుచేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళకు మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే ఇప్పుడు మన జీవితంలో ఏ సమస్య వస్తుందో తెలిసిపోతుంది కదండి. కొంతమందికి ఏంటంటే కనుక లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సక్సెస్ ఉండదు, అన్సక్సెస్ చూస్తూ ఉంటారు. ఏదైనా మంచి పని చేద్దామంటే అదేంటంటే కనుక చెడుగా మారిపోతూ ఉంటుంది. ధన సమస్య విపరీతంగా వస్తుంది. అలానే కాకుండా పిల్లల పరంగా కూడా కొన్ని రకాల కష్టాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అవుతూ ఉంటాం, అలానే పరీక్షలలో బాగా రాణించలేము. ఇలా ప్రతి సమస్య మానవ జీవితంలో ఉంటూనే ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి కదా. కాబట్టి ఎవరైనా సరే చేయొచ్చు, ఎవరు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లుని తీసుకోండి. ఆ రూపాయి బిల్లుని తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు చేతిలో పట్టుకొని పిడికిలు బిగించుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లుని మీ దగ్గర పెట్టుకొని మీరు నిద్రించండి. రాత్రంతా కూడా మన దగ్గర ఉండాలండి. రాత్రంతా కూడా మన దగ్గర ఉంటేనే మంచిదనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనలోని బాధ, మన దుఃఖము, అలానే కాకుండా మన సమస్య ఏదైతే ఉంటుందో అది తీసేయటానికి, దాని నుంచి మనం బయటపడటానికి, అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి రూపాయి బిళ్ళ మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఈ రూపాయి బిళ్ళని మన దగ్గర మనం పెట్టి పడుకున్నట్టు ఇతరులకు చెప్పుకోకూడదు, మనం రహస్యంగా చేసుకోవాలి. ఈజీగా చేతిలో పట్టుకున్నామా, సంకల్పం చెప్పుకున్నామా, అలానే కాకుండా ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకున్నామా, పడుకున్నామా అన్నట్టుగా వదిలేసుకోవాలి. అలా వదిలేసిన తర్వాత తెల్లారు లేచిన తర్వాత మీ ఇష్టం అండి. రూపాయి బిళ్ళ మన దగ్గర పెట్టుకోకూడదు, దానం చేసుకోండి, హుండీలో వేసుకోండి, ఇంకా అది మీ ఇష్టం. కానీ సమస్య అయితే పోతుందండి, ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడే చూపుతాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో సోమవారం పూట ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఫలితం వస్తుందన్నమాట. కాకపోతే ఒక్క సోమవారానికి 100% ఫలితం అయితే రాదు. 1-2 సోమవారాల పాటు ఈ పరిహారం అయితే ఆచరించండి. అంటే చేస్తుంటే మీకు అర్థమైపోతుందన్నమాట. మళ్ళీ ఏంటంటే కనుక ఫలితం ఒకసారి చేస్తే రాకపోయినా దానికి ఏంటంటే కనుకనండి మన గ్రహాల బలము, అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహము లేకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే పరిహారం పనిచేయదనమాట. అలాంటప్పుడు కూడా 1-2 సార్లు చేసుకుంటేనే ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. రూపాయే కదా అనుకోకండి, రూపాయితో మీరు ఏది చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించేసుకోండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. రూపాయి బిళ్ళకు సంకల్పం చెప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక రూపాయి డబ్బు కదండి. ఈ డబ్బు ఏంటంటే కనుక లక్ష్మీ రూపం అనమాట. అలా ఏంటంటే ఆ తల్లి మనలో ఉండే నెగిటివ్ని తీసేస్తుంది, బాధని తీసేస్తుంది, మన సమస్యకి ఏంటంటే కనుక తగు పరిష్కారాన్ని ఇస్తుంది అనమాట. ఆ పరిష్కారం చూపుతుంది. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తాము. ఆ మార్గాలలో ఏంటంటే కనుక మన సమస్యల్ని మనం తీర్చేసుకోగలుగుతామండి. కాబట్టి మనకు అంటే ఫలితం ఉంటుంది. 1-2 సార్లు చేసుకోవడం వల్ల అధికంగా ఫలితాలు అయితే పొందగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. సోమవారం పూట రాత్రి పూట పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయాలి. మిగతా సమయాలలో చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే ఉండదనమాట. ఎందుకంటే రాత్రంతా కూడా మనం దిండు కింద పెట్టుకున్న, జేబులో పెట్టుకున్నది మనతో ఉంటుంది. కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా అది తీసేసుకుంటుంది. మన సమస్యను కూడా ఆ రూపాయి బిళ్ళ అంటే లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్నప్పుడు, అలా తీసేసుకున్నప్పుడే ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మనం చూడగలుగుతామని మనకు ఇలా పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనము సోమవారం పూట ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఇప్పుడు చెప్పేది చేసేసుకోండి, సరిపోతుంది. రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఎక్కువగా అండి కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, పర్సులో ఎప్పుడు కూడా అంటే డబ్బు పెడుతూ ఉంటారు. పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కనుక బాగానే పెట్టుకుంటాం, పెట్టేటప్పుడు ఎంతో కొంత డబ్బునైతే మనం పెట్టుకుంటాం మన ఖర్చులకు తగ్గట్టు, మనం పర్సులో ఎంత డబ్బు ఉండాలని. కానీ కొంతమంది పర్సును చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మన పర్సులో కూడా ఇప్పుడు మనం 1000 రూపాయలు పెట్టుకొని బయటకు వెళ్ళామనుకోండి, రూపాయి కూడా మిగలకుండా తిరిగి వస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక రూపాయి కూడా మన దగ్గర లేక కొన్నిసార్లు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా మనకు అంటే అసలు అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక డబ్బు మా చేతులు అస్సలు నిలవదండి, నీళ్ళ కంటే కూడా ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎందుకు వృధా ఖర్చులు ఇలా అవుతాయో తెలియదు. డబ్బు తీసుకెళ్లేటప్పుడు బాగానే సంతోషంగా తీసుకెళ్తామా, అక్కడ ఖర్చు చేస్తామా, వచ్చిన తర్వాత మేము చాలా బాధపడతాము. డబ్బు మా చేతుల గుంట మేము ఎంత తీసుకెళ్తే అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది, అస్సలు మిగలదని బాధపడే వారికి ఇప్పుడు ఉపయోగపడే పరిహారం అనమాట. ఏంటంటే కొద్దిమంది చేతిలో ఏంటంటే డబ్బు ఆడదండి, డబ్బు ఉండదనమాట, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకండి చాలా వరకు కూడా కొంతమందికి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉండే వాళ్ళకి ఏంటంటే డబ్బు వాళ్ళ చేతిలో ఆడుతూ ఉంటుంది, బాగా డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది. దైవానుగ్రహం లేకపోవటం వల్ల అంటే అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటండి, ఇక్కడ మనకు గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా ఏంటంటే డబ్బు చాలా వరకు కూడా వృధా ఖర్చులు అవుతుందన్నమాట. కొన్ని ఏంటంటే మనము కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని సామాన్లు కావచ్చు మనం తీసుకోకూడదు అనుకుంటాం, కానీ ఆటోమేటిక్గా అది తీసుకుంటాం. అలా ఎందుకు జరుగుతుందంటే కనుక ఇలాంటి చిన్న చిన్న అంటే ఇబ్బందులు ఉండటం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత
తర్వాత అయ్యో ఇది తీసుకున్నానని బాధపడతారు. అలా జరగకుండా ఉండటానికి, వృథా ఖర్చులు తగ్గటానికి, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా మన దగ్గర అంటే మితిగా ఉండటానికి, అలానే కాకుండా దైవానుగ్రహం కలగటానికి, దేవుడి యొక్క అనుగ్రహంతో ఇంకా మన దగ్గరికి సంపాదన రెండింతలు పెరగటానికి, మన సంపాదన పెరిగించుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఈ విధంగా ఉపయోగపడుతుందండి. ఇది కూడా మీరు ఆచరించండి, మీకు అర్థమైపోతుంది. అలా మీకేంటంటే తెలిసిపోతుంది అనమాట. అందుకే రూపాయి బిళ్ళను తీసుకొని పాలతో మాత్రమే కడగాలండి. సోమవారం పూట ఉదయం పూట మనము శివయ్యకు దీపం పెట్టేటప్పుడు పాలతో ఈ యొక్క రూపాయి బిళ్ళని శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో పాలు ఉంటాయి కదా, చల్లపాలైనా సరే, అంటే కాచి చల్లారినవైనా సరే, లేదంటే నార్మల్గా అప్పుడప్పుడు మనం తెచ్చుకుంటాం కదా, వాటితోనైనా సరేనండి, పర్వాలేదు. పాలతో మాత్రమే శుభ్రం చేసుకోండి. అలా పాలతో శుభ్రం చేసిన తర్వాత దానికి ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం అంటే పసుపుతో ఇలా బొట్టు పెట్టండి. అలా పెట్టిన తర్వాత దీపారాధన చేసేటప్పుడు మనము అంటే శివుడికి బిల్వపత్రం మనం సమర్పిస్తూ ఉంటాం కదా, ఆ బిల్వపత్రానికి కుంకుమ పసుపు పెట్టి దానిపైన ఈ రూపాయి బిళ్ళను పెట్టి శివుడి పటం ముందు పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ డబ్బుకు ఇంకా అతీత శక్తి అంటే యాడ్ అవుతుంది. అతీత శక్తిని గ్రహించుకుంటుంది ఆ డబ్బు. ఆకు మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక దానిలో ఏంటంటే కనుక శక్తి ఇంకా పేరేపిస్తుంది అనమాట. అంటే డబ్బు పెరగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అలా మనం నార్మల్గా మీకు మారేడు దళం దొరికితే అది పెట్టుకోండి. లేకపోతే నార్మల్గా ఆ యొక్క సమయంలో మీరు రావి ఆకు కావచ్చు, తమలపాకు కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ కింద డైరెక్ట్గా పెట్టకుండా ఇలా ఆకు మీద పెట్టి దానికి పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత దేవుడి పటాల దగ్గర పెట్టుకోవాలి. అంటే శివుడి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం దాన్ని తీసేసి మీ పర్సులో అంటే సీక్రెట్గా పెట్టుకోండి. ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా, మీకు మాత్రమే తెలిసేలాగా మీరు పెట్టేసి వదిలేయండి. చూడండి, డబ్బు అనేది ఎప్పుడు కూడా మీ పర్సులో కనిపిస్తుంది. ఈ రూపాయి బిళ్ళ పెట్టుకున్న తర్వాత మీకు అర్థమైపోతుందండి, మీకు అంటే తెలిసిపోతుంది అనమాట. పెట్టక ముందుకు డబ్బు ఎలా ఖర్చు అయిపోయింది, పెట్టిన తర్వాత డబ్బు ఎలా మీ దగ్గర ఉంటుంది. కనీసం 100-200 మన పర్సులో ఉండే అవకాశం అయితే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. చక్కగా సోమవారం పూట ఈ 2 పరిహారాలు చేసుకోండి, ఫలితం పొందండి, శివానుగ్రహాన్ని కూడా పొందండి. మీకుండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి, తిరుగుండదండి.